రైస్, రోటీ, చపాతీ దేనికైనా రుచిగా ఉండే పన్నీర్. ముందుగా పన్నీర్ను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ముక్కలు అనేవి కొంచెం గట్టిపడే తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ పన్నీర్ ముక్కలు వేయడం వలన పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అనేది వేయించాలి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత అంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలో 2 చిన్న టమోటా ముక్కలు ప్యూరీ చేసి వేసుకోవాలి. టమోటా ప్యూరీ కొంచెం బాగా మగ్గిన తర్వాత దానిలో పెరుగు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసినంత వరకు కలపెట్టుకొని నూనె అనేది పైకి తేలేంత వరకు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేవి వాటర్తో సహా వేయాలి. ఈ వాటర్ కొంచెం గ్రేవీ టైప్ వచ్చేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం గ్రేవీ టైప్ అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ.